వస్తుంది మనకు ఇప్పుడు ఈ నెల కూడా రాదా? ఎట్లా మిస్ అయింది కలెక్టర్? ఎట్లా మిస్ అయింది అమ్మాయికి పెన్షన్? ఎక్కువ పొలాలు ఉన్నాయా ఏంటి? సామెత ఉంది, గ్రహచారం బాగాలేకపోతే యాచారం పోయినా యాచారం కుక్కలు ఎంటబడతాయి అని. అలాగుంది చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు. ఆయన నిన్న ఒక మీటింగ్, మామూలుగా ఒక ప్రజా దర్బార్ ఏదో చేస్తూ ఒక వినియోగదారును, ఒక మహిళను పిలిచి స్టేజ్ మీద అతను అడుగుతున్నాడు, మా పథకాలన్నీ నీకు అందుతున్నాయా అమ్మా అని అడిగితే ఆ అమ్మాయి నాకు అందట్లేదు సార్ అని చెప్పింది. అప్పుడు ఆ అధికారులను పిలిచి చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎందుకు అందట్లేదు, ఈమెకు ఏమైనా భూములు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఎందుకు ఇవ్వట్లేదు పుస్తకాలు అని అడుగుతున్నాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజావేదిక నిర్వహిస్తూ ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటున్న సమయంలో అలాంటి ఏ లబ్ధి అందనటువంటి ఒక మహిళ స్టేజ్ మీదకి ఎట్లొచ్చింది? ఆ అమ్మాయిని ఆ స్టేజ్ మీదకి తీసుకొచ్చిన ఆఫీసర్లు ఎవరు, అధికారులు ఎవరు, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తారు? ఇది నిర్లక్ష్యమా లేకపోతే పాలనా వైఫల్యం అని మనం అనుకోవచ్చా? అంటే చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అతని సమక్షంలోనే ఒక మహిళ నాకు ఏమీ అందడం లేదు అని సంవత్సరం తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ పాలన తర్వాత చెప్తుంది అంటే, మరి అతని సీనియారిటీ ఎక్కడ పోయింది? ఈ నిర్లక్ష్యానికి కారణాలు ఏంటివైనా కానీ ఇది మాత్రం ఏదో అంటారు కదా, చెప్పిన కదా సామెత, గ్రహచారం బాగాలేకపోతే ఎక్కడ పోయినా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయేమో అని అనిపిస్తుంది. లేకపోతే అది ఒక ప్రజావేదిక మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందర ఒక మహిళ నాకు అందడం లేదని నిర్భయంగా చెప్తుంది. ఇంతకంటే పాలనా వైఫల్యానికి ఇంకేం కావాలి నిదర్శనాలు? నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.